తమ అమూల్యమైన సందేశం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాషా పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నా. తర్వాత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో ప్రకాశం జిల్లా నుంచి తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు పుష్పగుచ్చం, సర్టిఫికేట్, శాలువ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో అందుకుంటున్నారు. తర్వాత శ్రీ వనపర్తి దుర్గారావు గారు నర్సరావుపేట జానపద కళారూపం తోలుబొమ్మలాట విభాగంలో తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శాలువ, జ్ఞాపిక, సర్టిఫికేట్ అలాగే 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తర్వాత ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్గతు బహుమతి, సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా అందరికీ నమస్కారం. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం, ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం. నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వానికి పరమ దాసులు. ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒకటి. ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మా ఆవిడ చేత అన్న క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సుకన్య మల్లాది. మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్ కు విరాళంగా అందజేస్తున్నారు. సరిగ్గా కట్టాలి. తర్వాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారదా రామకృష్ణ గారు